స్టూడెంట్స్, ఈరోజు మనం పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ నుండి వేరే ఇంకొక మోడల్ చేయబోతున్నాం. డివైజర్స్కి సంబంధించిన మోడల్ చూడండి. ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు P1 పవర్ ఆల్ఫా 1, P2 పవర్ ఆల్ఫా 2, P3 పవర్ ఆల్ఫా 3 అండ్ సో ఆన్, వేర్ P1, P2, P3 ఆర్ ప్రైమ్ నెంబర్స్. బేస్లో ఉండే నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్సే. ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. ఈ పవర్లో ఉండే నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్ అవ్వాలి. బేస్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రైమ్ నెంబరే ఉండాలి. పవర్స్లో ఆల్ టైప్ ఆఫ్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఫైండ్ ద టోటల్ డివైజర్స్ ఆఫ్ ఎన్ అడుగుతాడు. టోటల్ డివైజర్స్ అన్నప్పుడు ఇదిగో ఈ పవర్లో ఉన్నాయి చూసారు న్యాచురల్ నెంబర్స్. ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 పవర్లో ఉన్న నెంబర్స్కి ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసుకుంటూ మల్టిప్లై చేయాలి. ఇదిగో ఫార్ములా ఇది. ఆల్ఫా 1 + 1 ఇంటూ ఆల్ఫా 2 + 2 ఇంటూ ఆల్ఫా 3 + 1 ఇంటూ అండ్ సో ఆన్. టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ అంటే పవర్స్కి 1 నెంబర్ యాడ్ చేస్తూ మల్టిప్లికేషన్ చేయాలి. సెకండ్ క్వశ్చన్, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజర్స్ అంటారు. ప్రాపర్ డివైజర్స్ అన్నప్పుడు టోటల్ డివైజర్స్ -2. ఇక్కడ -2ని ఎందుకు 2ని మైనస్ చేస్తున్నానంటే ప్రాపర్ డివైజర్స్ అన్నప్పుడు 1 అనే నెంబరు ఇట్ సెల్ఫ్ నెంబరు. అంటే వాడు ఏ క్వశ్చన్ అయితే ఇస్తాడో ఆ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ నెంబర్. 1 ఇట్ సెల్ఫ్ నెంబర్. ఈ రెండు నెంబర్స్ని మైనస్ చేస్తే వాటిని ప్రాపర్ డివైజర్స్ అంటారు. ఓకేనా? సో అందుకని ప్రాపర్ డివైజర్స్ అన్నప్పుడు 2ని మైనస్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ 1080 ఇచ్చాడు. ఇది చూడండి, ఈ నెంబర్ యొక్క డివైజర్స్ టోటల్ డివైజర్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే 1080ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎల్సిఎం లాగా చూడండి. ఫస్ట్ 2 అనే నెంబర్తో స్టార్ట్ చేద్దాం. 2 5 జా 10, 2 4 జా 8 0. మళ్ళా 2తో చేయండి. 2 2 జా 4, 14 అంటే 7 0. 2 టేబుల్ 270లో 135 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 135 ఆడ్ నెంబర్ కదా, ఇంకా 2 అనే టేబుల్ పోదు. 3 టేబుల్ చూద్దాం. 3 టేబుల్ 3 4 జా 12 15 అంటే 45 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3 టేబుల్ 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 టేబుల్ 1. సో 1080ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యొక్క మల్టిప్లికేషన్ ఎలా రాయొచ్చంటే టూల్ చూడండి. 1 2 3 ఇక్కడ చూడండి. 1080 ఈక్వల్ టు ఎన్ని 2లు ఉన్నాయి? 3 2s ఉంటాయి కదా. 2 క్యూబ్ ఇంటూ 3s ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 క్యూబ్ ఇంటూ 5 నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది, 5 పవర్ 1. అంటే 1080ని ఇలా రాసుకోవచ్చు మనం. ఇక్కడ బేస్లో ఉండే నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్సే. 2 3 5 పవర్స్లో ఉండే న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు? టోటల్ డివైజర్స్ అడుగుతున్నాడు. టోటల్ డివైజర్స్. టోటల్ డివైజర్స్ అన్నప్పుడు పవర్లో ఉన్న నెంబర్కి ఒక్కొక్క నెంబర్ యాడ్ చేయాలి. దీనికి 1 యాడ్ చేస్తే 3 + 1, ఇక్కడ 1 యాడ్ చేస్తే 3 + 1, ఇక్కడ పవర్ 1కి 1 యాడ్ చేస్తే 1 + 1. సో 3 + 1 అంటే 4 ఇంటూ 4 ఇంటూ 2. సో 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 2 అంటే 32. టోటల్ డివైజర్స్ వచ్చేసి 32. ఇదే క్వశ్చన్కి నంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజర్స్ అంటాడు. నంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజర్స్ అంటాడు. ఇప్పుడే చెప్పుకున్నా మీకు. ప్రాపర్ డివైజర్స్ అన్నప్పుడు టోటల్ డివైజర్స్. టోటల్ డివైజర్స్ ఎంత వచ్చింది? 32 - 2 అనే నెంబర్ని మైనస్ చేయాలి. ఎందుకంటే 1 అనే నెంబర్ ఒకటి, 1080 ఇట్ సెల్ఫ్ నెంబర్. 2 నెంబర్స్ని మైనస్ చేస్తే 32 - 30. సో ఇలా ఒక నెంబర్ ఇచ్చి
ఈ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క మల్టిప్లికేషన్గా రాసుకున్న తర్వాత ఈ 1080కి టోటల్ డివైజర్స్ అంటే పవర్స్లో ఉన్న నెంబర్కి 1 యాడ్ చేస్తే మల్టిప్లై చేయాలి. సో టోటల్ డివైజర్స్ 32 వచ్చింది. నెంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజర్స్ అన్నప్పుడు టోటల్ డివైజర్స్లో నుంచి 2 అనే నెంబర్ని మైనస్ చేస్తే 30. ఓకేనా స్టూడెంట్స్?